ప్రపంచాన్ని మొత్తం ఒకేసారి కుదిపేసిన చైనా డీప్ సీక్ ఫౌండర్ మన అంబానీనే ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా అంబానీనే ఫాలో అయ్యారండి. అదేంటో మీకు క్లియర్ గా వీడియోలో చెప్తాను. హాయ్, వెల్కమ్ టు అన్వ్యూస్. మొన్న మండే అంటే జనవరి 27 రోజు, ఆ రోజు నుంచి కూడా ప్రపంచం అంతటినీ కూడా ఎస్పెషల్లీ అమెరికాని వణికించేసిన ఒకే ఒక డీప్ సీక్ అనేది అప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు. బట్ చాట్ జీపీటీ అనుకున్న టైంలో డీప్ సీక్ ఒకేసారి స్టాక్ మార్కెట్ నే కాదు, మొత్తం ప్రపంచాన్ని అంతటినీ కూడా ఒకేసారి చైనా వైపు చూసేటట్టు చేసింది. అసలు ఏంటి డీప్ సీక్ అసలు అని కొంతమంది టెక్నికల్ గా అప్డేట్ ఉన్న వాళ్ళకి, ఫాలో అవుతున్న వాళ్ళకి అందరికీ తెలిసినా సరే కొంతమంది మనకి ఎందుకులే, మనకు సంబంధం లేని విషయం అని వదిలేస్తున్నారు. బట్ మన అందరికి క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇది ఆల్రెడీ మన ఇండియాలో కూడా ఇది జరిగిందండి. మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అసలు డీప్ సీక్ ఫౌండర్ మన అంబానీ గారిని ఎక్కడ ఫాలో అయ్యారు, ఎలా ఫాలో అయ్యారు, ఎలాంటి సజెషన్ తీసుకుని ఉండుంటారు అనే దాని గురించి చెప్తున్నాను. అయితే మనకి మీ అందరికి గుర్తుండే ఉంటది, మనకి 2001-2 వరకు కూడా మన చేతిలో ఎక్కడో కూడా మొబైల్స్ అనేవి ఉండేవి కాదు. ఒకవేళ ఉన్నా సరే ఎవరో పెద్ద వాళ్ళ దగ్గర ఉండేవి, చాలా కాస్ట్లీ మొబైల్స్. ఫోన్ కొనుక్కోవాలంటే మొబైల్ కాస్ట్లీగా ఉండేవి. అందులో మళ్ళీ సిమ్స్ మళ్ళీ సెపరేట్ గా ఎయిర్టెల్ సిమ్ లేకపోతే వోడాఫోన్ సిమ్ ఇలాంటివి కొనుక్కొని వేసుకునే వాళ్ళవి. అప్పుడు కాల్ కాస్ట్ కూడా చాలా రేట్ ఎక్కువ ఉండేది, అవునా కదా? సో అయితే దానికన్నా ముందు ఏమైంది, అందరి దగ్గర కూడా ల్యాండ్ లైన్స్ ఉండేమాట, మొబైల్స్ అవి ఉండేవి కావు. సో ల్యాండ్ లైన్స్ ఉండడం వల్ల ఒకేసారి మొబైల్స్ వచ్చేసరికి ఏమైంది, ఈ మొబైల్స్ వచ్చి ఎయిర్టెల్ వాళ్ళు ఎంత రేట్ అయినా సరే, కొంచెం రేట్ అయినా సరే ల్యాండ్ లైన్ కన్నా బెటర్, చాలా బాగుంది అనుకుంటూ అందరం కూడా ఎయిర్టెల్ సిమ్లు కొనుక్కొని మొబైల్స్, కాస్ట్లీ మొబైల్స్ తీసుకొని వాడుకునేవారు కొంతకాలం. సో అదే అప్పుడు ఆ టైంలో బ్రహ్మరథం అన్నమాట. బాబాయ్ ఫోన్ వాడుకుంటున్నాం, మొబైల్స్ వాడుతున్నాం అన్నట్టుగా ఉండేది. అయితే ఆల్ ఆఫ్ ది సడన్ ఏమైంది, మన రిలయన్స్ వాళ్ళు చిన్న మొబైల్ తీసుకొచ్చి అందులోనే సిమ్ మొబైల్ కలిపి 500 రూపీస్కే, ఓన్లీ 501 రూపీస్కే, 2002 or 2003 అనుకుంటా ఆ టైంలో మీరు వాడుకోండి, తర్వాత ఇప్పుడు డబ్బులు కట్టండి, మాకు డబ్బులు కూడా ఇప్పుడు కట్టక్కర్లేదు అని చెప్పేసి కొంతకాలం స్టార్టింగ్ లో అయితే ఒక 90 days అంతా ఫ్రీ ఇచ్చాడు. తర్వాత పోస్ట్ పోన్ చేశాడు, ఆ తర్వాత విషయం. అయితే మనకి ఏమైంది, ఫస్ట్ ల్యాండ్ లైన్ నుంచి ఎయిర్టెల్కి వచ్చేసరికి వాహో అనుకున్నాం. ఎయిర్టెల్ కొంచెం డబ్బులు అయినా సరే అవుతున్నాయి అంటే ల్యాండ్ లైన్ కన్నా బాగుంది కదా అనుకున్నాం. ఒకేసారి 500 రూపీస్ 501 రూపీస్కి మొబైల్, సిమ్ అన్ని వచ్చేస్తున్నాయి అనేసరికి, నెట్ ఇలాంటివి అన్ని వచ్చేస్తున్నాయి సరే ఒక్కసారి కూడా అందరికి అసలు ఏంటి ఎంత తక్కువగా వచ్చేసింది, మనం ఫ్రీగా వాడుకోవచ్చు కదా అని చెప్పేసి అన్ని వాడడం మానేసాం. సో ఇదే అండి. ఇక్కడ కూడా మనకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే అప్పటి వరకు గూగుల్ వాడుకునే వాళ్ళమే. మనకి ఏమైనా ఇంకా ఎక్కువ టెక్నాలజీ అంటే ఇంకా అప్డేటెడ్ వెర్షన్ ఏమైనా కావాలంటే గూగుల్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుని మన బ్రెయిన్ వాడుకునే వాళ్ళమే. సో దాని తర్వాత ఏమైంది, గూగుల్ కన్నా అప్డేటెడ్ వెర్షన్ అని చెప్పి చాట్ జీపీటీ వచ్చింది. చాట్ జీపీటీలో ఏంటి, ఏదైనా కోడింగ్ కావాలనుకుంటే అది హెల్ప్ చేస్తుంది అన్నమాట. దాన్ని బట్టి మనం ప్రోగ్రామింగ్ డిజైన్ చేయడం లేకపోతే ఏదైనా చేసేవాళ్ళమే. నార్మల్ జనాలకి ఏంటి, చాట్ జీపీటీ ఫ్రీయే, గూగుల్ ఫ్రీయే. కానీ పెద్ద కంపెనీస్ వాళ్ళకి, అంటే పెద్ద కంపెనీస్ లో ప్రాబ్లం ఏమవుతుందంటే ఎక్కువ మంది జనాలు ఉంటారు, ఎక్కువ మంది ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇస్తూ ఉంటారు. సో ఎక్కువ మందికి ఎంప్లాయీస్ శాలరీస్ ఇస్తున్నప్పుడు చాట్ జీపీటీ లాంటిది వచ్చి చాలా ఈజీగా ఒక 10 మంది చేసే పని ఒక ఇద్దరు ముగ్గురు చేసేటట్టుగా అది ఒక పనిని తగ్గించింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, 10 మందిలో కనీసం ఒక 5గురిని తీసేసైనా సరే చాట్ జీపీటీని కొనుక్కునేవారు అనమాట. దీనికి అలాగే చాట్ జీపీటీని హై లెవెల్లో వాడాలి అంటే మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. దానికి $200 వాళ్ళు కాస్ట్ చేసేవారు అనమాట. సో ఈ చాట్ జీపీటీ అంతా అమెరికా వాళ్ళకి అండర్లో ఉండేది. ఇది జరిగింది. అయితే చాట్ జీపీటీని చూసి అందరూ ఏంటి అమెరికా టెక్నాలజీలో అసలు తోపు తురుమంటే టెక్నాలజీలో అమెరికా లెవెల్కి ఎవరు వెళ్ళారు అని ఉండేదన్నమాట. సో ఇలా ఉండేది చాట్ జీపీటీని. అసలు రేట్ అయినా సరే కొనుక్కునేవారు, ఎందుకంటే వీళ్ళతో ఎంప్లాయీస్కి ఇచ్చే పేమెంట్స్ తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్, అడ్వాన్స్డ్ గా ఉంది కాబట్టి దీన్ని వాడేవారు. అయితే ఆల్ ఆఫ్ ది సడన్ చైనా డీప్ సీక్ అని చాట్ జీపీటీని తలదన్నడం కాదు, సో దాని తాత అన్నట్టుగా వచ్చేసింది. అప్పుడు ఏమైంది, సడన్ గా ఇది కూడా ఎలా, వీళ్ళైతే $200 పే చేస్తున్నారు కదా, ఇదైతే ఫ్రీ, అందరికి ఫ్రీ. ఒక $2 సర్వీస్ ఛార్జెస్ కింద $2 పే చేస్తే చాలు, అంతా ఫ్రీ. సో దీని వల్ల ఏమైంది, ఒకేసారి మండే రోజు మొత్తం స్టాక్ మార్కెట్స్ ఫుల్ పడిపోయినాయి. ఇంచుమించు స్టాక్ మార్కెట్స్ అయితే కొన్ని స్టాక్స్ అయితే 17% వరకు కూడా పడిపోయిన సిచ్యువేషన్స్ వచ్చాయి. దాని మండే ట్యూస్డే కూడా దాని కంటిన్యూ అయ్యింది, అవునా కదా? అయితే ఇక్కడ సేమ్ చూడండి, ఇండియాలో అదే అయ్యింది. ల్యాండ్ లైన్ నుంచి ఎయిర్టెల్ వరకు వచ్చి ఎయిర్టెల్ నుంచి రిలయన్స్ వచ్చేసరికి మొత్తం సినారీ అంతా మారిపోయింది. అప్పటి వరకు ఎయిర్టెల్ అన్ని తర్వాత ఫుల్ లాస్లోకి వెళ్ళి ఎంతో
చాలా చేంజ్ వచ్చింది. అప్పట్లో మన మార్కెట్ కూడా అలాగే పడిపోయింది. సో సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ జరిగింది. టెక్నాలజీ ఇది అంటే అప్డేటెడ్ వెర్షన్ అనమాట. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. అయితే ఇక్కడ అమెరికా వాళ్ళు ఏం చేశారంటే దీనికన్నా ముందు చైనా వాళ్ళు ఎక్కడైతే ఇంకా అమెరికాతో పోటీ పడుతున్నారు, అన్ని విషయాల్లో కూడా పోటీ పడుతున్నారు, టెక్నాలజీ కూడా విషయంలో కూడా పోటీ పడ్డారు అనుకోండి, అమెరికా ఖచ్చితంగా డౌన్ అయిపోతుంది. ఎందుకంటే అమెరికా అన్ని రంగాల్లో తోపు తురిమేం కాదు, టెక్నాలజీ విషయంలో మాత్రం చాలా ఫార్ బెటర్ గా ఉంటది అందరికన్నా. అయితే దాని గురించి ఎక్కడైతే చైనా అలా చేస్తుందేమో అని చెప్పేసి చైనాకి ఎక్స్పోర్ట్ చేసి చిప్స్, క్వాలిటీ చిప్స్ అన్ని ఆపేశారు అన్నమాట వీళ్ళు. సో ఆపేసినప్పుడు చైనా వాళ్ళు ఏం చేశారు, ఆపేశారు కదా ఇంక వీళ్ళు ఏం చేస్తారులే, మనమే ఇంకా టెక్నాలజీలో చార్జీపీటీలతో ఏలో మనమే ఇంక తోపుతురుము అనుకున్నారు. అప్పుడు చైనా వాళ్ళు ఏం చేశారు, తక్కువ రేట్ చిప్స్ తీసుకొని ఇంకా రీయూజ్డ్ చిప్స్ తీసుకొని వీటితోని అసలు డీప్ సీక్ ని తయారు చేస్తారండి. ఒక చిన్న స్టార్ట్అప్ కంపెనీ, ఇది 2023లో స్టార్ట్ అయింది. హ్యోంగ్జో అనే స్టార్ట్అప్ కంపెనీలో ఒక 200 మెంబర్స్, వచ్చినా ఏతో గ్రాడ్యుయేషన్ తీసుకున్న వాళ్ళని 200 మెంబర్స్ ని తీసుకొని అతను లియాంగ్ వెన్పాంగ్ ఇతను తయారు చేసిన సాఫ్ట్వేర్ అన్నమాట. ఇది 2023 నుంచి కూడా అక్కడ వాడుతున్నారు, చైనాలో ఫైనాన్షియల్ సపోర్ట్ కింద వాడుతున్నారు. సో తర్వాత వీళ్ళందరూ కూడా చాలా మందికి వాళ్ళు ఇచ్చారు కూడా, కార్పొరేట్స్ అందరూ కూడా వాడుకున్నాను కూడా ఇచ్చారు, సక్సెస్ఫుల్ గా పనిచేసింది. 2023 మనకి 2025లో January 27 రోజు మొత్తం పబ్లిక్ అయిపోయింది. దాంతో మొత్తం క్రాష్ అయిపోయింది. అసలు ఎవరికి, అమెరికా అధ్యక్షుడికి అయితే ఇప్పుడు ట్రంప్ అయితే అసలు బుర్రపాడు వేకప్ కాల్ అందరికని చెప్పేసి అందరికీ చెప్పాడు. అయితే ఇక్కడ ఏమైంది, చైనాని అప్పటి వరకు కూడా అందరూ అందరు ప్రపంచం అంతా కూడా చైనా నుంచి మొబైల్స్ వచ్చినా, చైనా నుంచి ఏ ఐటమ్స్ వచ్చినా చీప్ క్వాలిటీ అని చెప్పో, ఇరిగిపోద్దని చెప్పేసా, డూప్లికేట్ సరుకులు అని చెప్పేసా అనుకుంటాం, అలాగే వచ్చే ఇప్పటి వరకు. బట్ ఇప్పుడు చూడండి, దీనితో ఈ క్వాలిటీ చూసినా, దీని గురించి వాళ్ళ మేధస్ చూసినా సరే అందరికి బుర్ర పాడైపోతుందండి. ఒకటి, చాట్‌జీపీటీలోని మనం ఏదైనా క్వశ్చన్ ఇచ్చామనుకోండి, అంటే సంథింగ్ ఒక లాజికల్ క్వశ్చన్ ఏదైనా ఇచ్చామనుకోండి, దానికి సంబంధించిన ఆన్సర్ ఇస్తుంది. బట్ ఇది డీప్ సీక్ లో కూడా మనం దానికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చామనుకోండి, ఒక లాజికల్ థింకింగ్, ఒక సమ్ చేయడమో లేకపోతే ఏదైనా చేసినప్పుడు మనం ఒక క్వశ్చన్ మనం చదివినప్పుడు మనం ఏం చేస్తాం, ఈ క్వశ్చన్ ఎలా చేయాలి, అలా చేద్దామా, ఇలా చేద్దామా, ఇలా చేయాలా, అలా చేయాలని ఆలోచిస్తాం కదా. సేమ్ అలాగే దానికి వచ్చిన రీజనింగ్స్, దానికి వచ్చిన లాజిక్స్ అన్ని ముందు మనకి ప్రెజెంట్ చేసేస్తుంటది, స్క్రీన్ మీద మనకు కనబడుతూ ఉంటది. దాని తర్వాత దానికి ఆన్సర్ ఇస్తుంది అనమాట. సో ఇదేంటంటే చాట్‌జీపీటీ కన్నా 100 times బెటర్ సొల్యూషన్స్ చేస్తుందంట. దానివల్ల ఇప్పుడు తక్కువ రేటు హై క్వాలిటీ ఉంది, అలాంటప్పుడు ఇంకా చాట్‌జీపీటీని ఎవరు వాడతారు చెప్పండి, అంతే కదా, యాజ్ సింపుల్ యాజ్. సో ఆ విధంగా డీప్ సీక్ అనేది ఇప్పుడు మొత్తం అందరూ, ఇప్పుడు యాపిల్ ప్లే స్టోర్ లో చూస్తే అంతకుముందు వరకు చాట్‌జీపీటీ హైయెస్ట్ లో ఉండేది, డీప్ సీక్ వచ్చిన తర్వాత డీప్ సీక్ ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేసింది. అంత ఘోరంగా ప్రపంచాన్ని అంతా కుదిపి పారేసింది. ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి, అసలు మన ఇండియా ఏం చేస్తుంది, ఇండియాలో ఒకటేనా ఇలాంటిది వచ్చిందా అని చాలా మంది అంటున్నారు. ఇండియా ఏం చేస్తుంది అని పక్కన పెట్టేస్తే, ఇండియానే కాదు, జర్మనీ కానీ జపాన్ కానీ ఎవరైనా సరే ఇప్పుడు నెక్స్ట్ నా ప్రెడిక్షన్ ప్రకారం, నేను అనుకున్న ప్రకారము చైనా ప్రపంచాన్ని అందరికి కూడా ఒక సవాల్ ఇస్తుంది. మేము చూడండి అమెరికా టెక్నాలజీలో తోపు తురుమంది కదా, దాని బాబులంటూ చేసి చూపించాం అని చెప్పి ఇస్తుంది. ఇది అందరికీ కూడా ప్రెస్టీజియస్ ఇష్యూ. సో ఇక్కడ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఇప్పటి వరకు పడుకుని ఉన్నారో లేచున్నారో మేధావులందరికీ కూడా ఇదొక సవాల్ అనమాట. ఖచ్చితంగా నెక్స్ట్ ఒక 4-5 years లో దీనికి మించిన టెక్నాలజీలు వస్తూనే ఉంటాయి. ఇది మాత్రం డామ్ షూర్ జరుగుతుంది. ఇంకొకటి, ఈ డీప్ సీక్ గానీ చాట్‌జీపీటీ గానీ చూసుకుంటే, చాట్‌జీపీటీని మైక్రోసాఫ్ట్ లాంటి పార్ట్నర్స్, ఇంకా ఎలన్ మస్క్ లాంటి వీళ్ళందరూ కలిపి ఇందులో పార్ట్నర్స్ కింద ఉన్న డెవలప్మెంట్ అవుతున్న టైంలో దీనికి $100 million ఖర్చు అయిందంటండి చాట్‌జీపీటీ డెవలప్ చేయడానికి. అలాగే వాళ్ళు వసూలు చేసేది కూడా మంత్లీ $200 పెద్ద పెద్ద కంపెనీస్ దగ్గర నుంచి. అలాంటిది డీప్ సీక్ తయారు చేయడానికి ఇందాక చెప్పాను కదా, 200 ఎంప్లాయీస్ మాత్రం అయ్యారు, $5.6 million తోనే కంప్లీట్ చేసేసారు. అంత సింపుల్ గా చేస్తారు. ఇంకొకటి, వీళ్ళు ఇప్పుడు ఇంకా జస్ట్ ఇది ట్రైలర్ అంట, నెక్స్ట్ వచ్చేది అసలు సిస్టమ్ టెక్నాలజీ ఇంకా వస్తుందని చెప్తున్నారు. అది వస్తే ఇంకెలా ఉంటుందో మరి చూడాలి. దీని తర్వాత వాళ్ళు 4500 ఎంప్లాయీస్ ని పడితే జస్ట్ 200 ఎంప్లాయీస్ తో చేసి చింపేశారు. అది కూడా ఒక చిన్న స్టార్ట్అప్ కంపెనీ 2 years అయింది పెట్టి. సో ఇదే మొత్తం అందరికి బుర్ర పాడవుతుంది. ఇండియాలో ఎందుకు చేయట్లేదు, ఇండియాలో ఏం చేయట్లేదు అంటే, ఇండియాలో ఏంటంటే
మనం సాధించినవి చాలా ఉన్నాయి. సో ఒక టెక్నాలజీ ప్రకారం చైనా ఈ రోజు వచ్చేస్తుందని చెప్పేసి చాలా మంది నేను యూట్యూబ్స్ లో అది చూస్తున్నాను. ఇండియా ఏం చేయట్లేదు, ఇంకా మనం పక్కల్ని పాకిస్తాన్ తిట్టుకోవడమే, పాకిస్తాన్కి ఏం లేదని చెప్పి పాకిస్తాన్ చూసి మనం మురిసిపోవడం తప్ప మనం ఎప్పుడు ఏమీ చెయ్యమని చెప్పేసి అంటున్నారు. మనం చేయవలసింది చాలా చేసాం. ఇస్రో ప్రకారం చూసుకున్నా, సో రాకెట్ ప్రయోగాలు చూసినా సక్సెస్ సాధించింది చాలా వాటిలో ఉంది. బట్ ఈ విధంగా ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఇండియాలోని అంటే చాలా ఐఐటీస్ ఉన్నాయి కదా, ఐఐటీస్ నుంచి ఏం వస్తుంది, ఏం రిజల్ట్ వస్తుంది అని క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఇంకొంచెం డెవలప్మెంట్ అవ్వాలి. రీసెర్చ్ మీద ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మనకి మన ఇండియాలో ఉన్న మేధావులు అసలు చైనా కన్నా తక్కువేం కాదు. నిజం చెప్పాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఎక్విప్మెంట్ కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన కంఫర్ట్ లెవెల్స్ కానీ అన్ని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి పెట్టవలసిన రీసెర్చ్ మీద పెట్టవలసిన ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ పెడితే ఖచ్చితంగా ఇండియా నుంచి కూడా అంతకు మించిన టెక్నాలజీ వస్తుందని నా అభిప్రాయం. సో ఇదేంటి ఓవరాల్ గా మీకైతే ఇది ఖచ్చితంగా అర్థమైందని అనుకుంటున్నాను, ఈ టెక్నాలజీ అనేది డీప్ సీక్ గురించి. సో మీకు అర్థమైందని కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బై బై.